పశ్చిమ గోదావరి జిల్లా వండ్రం గ్రామంలో మంచినీటి చెరువును ఏపీ డిప్యూటీ స్పీకర్ ఉండి ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణంరాజు ప్రారంభించారు. గ్రామాల అభివృద్ధి లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. గత ప్రభుత్వంలో వేసవికాలం మొత్తం ఒక్క పూటే పంచాయతీ నుండి మంచినీళ్లను అందించేవారన్నారు. ప్రజలు చాలా ఇబ్బందులకు గురయ్యేవారని ఆ విషయాలు గుర్తు చేసుకున్నారు. ఇక కూటమి ప్రభుత్వంలో ప్రజలకు 2 పూటల త్రాగునీరు అందించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామన్నారు. మంచినీరు చెరువుల లోతును పెంచుతున్నామన్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలతో పాలు పంచుకుంటున్న పారిశ్రామికవేత్తలు ద్వారంపూడి నారాయణ రెడ్డి, ఆనంద్లను ఆయన అభినందించారు. వాండ్రం గ్రామంలో ఎప్పటి నుంచో సమ్మర్ వచ్చేటప్పటికి త్రాగునీరు కనీసం 3 నెలలకి స్టోర్ చేసుకోవాల్సిన అవసరం ఉన్నప్పటికీ ఆ చెరువు గత ఎన్నో సంవత్సరాలుగా పూడికి తీనందువల్ల ఒక పూట నీరు సప్లై ఇటువంటి ఇబ్బందులు చాలా కాలంగా ఎదుర్కొంటున్నారు. చెప్పాలి అంటే ఎన్నో గ్రామాల కన్నా చాలా ఎక్కువగా ప్రభుత్వ నిధుల మీద ఏమాత్రం ఆధారపడకుండా సొంతంగా ఒక ఆదర్శ గ్రామంగా గతంలో ఒకేసారి 6 ప్రోగ్రాములు కూడా మనం చూసాం. ఇక్కడ ఈ చెరువు చుట్టూ కూడా చక్కగా వాకింగ్ ట్రాక్ వేశారు. రాబోయే కొద్ది రోజుల్లో చెట్లు కూడా మంచి సైజు ఉన్న చెట్లే నాటి వచ్చే వర్షాకాలం పూర్తయ్యే నాటికి ఒక చక్కటి కొలను, ఒక ఉద్యానవనం టైపులో ఊరు ప్రజలందరూ కూడా ఇక్కడికి